నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: సంగారెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దివ్యాంగులకు జీఓఎంఎస్ నంబరు 1/2018 ప్రకారం 5% రిజర్వేషన్లు కేటాయించాలని దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓ రమేష్ కి వినతి పత్రం ఇచ్చిన దివ్యాంగుల జేఏసీ కన్వీనర్ అమిత్పూర్ మహేష్ కుమార్, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేందర్లు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. సమస్యలైనటువంటి ప్రధాన సమస్య అంత్యోదయ రేషన్ కార్డు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్న క్రమంలో దివ్యాంగులకు కూడా 5% రిజర్వేషన్ కల్పించాలని సర్క్యులర్ జీవో జారీ చేసి అన్ని జిల్లా కలెక్టర్లకు, అన్ని మండల ఆఫీసర్లకు కూడా జిల్లా కలెక్టర్ గారి పక్షాన తగు ఆదేశాలు జారీ చేసి దివ్యాంగులకు న్యాయమైన 5% వాటా రిజర్వేషన్ కంపల్సరీ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇదివరకే రేషన్ కార్డులు, అంత్యోదయ కార్డు ఉన్నటువంటి దివ్యాంగులకు అందులో కుటుంబ సభ్యుల పేరు కూడా నమోదు చేయలేకపోయారు. వాళ్ళ పేరును కూడా నమోదు చేసినట్లయితే వారి కుటుంబానికి ఆసరగా ఉంటుంది ఆ అంత్యోదయ రేషన్ కార్డు. కాబట్టి ఈ విధంగా మార్పు చేర్పులు చేసే అంత్యోదయ రేషన్ కార్డు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు, అంత్యోదయ రేషన్ కార్డులను దివ్యాంగులకు తప్పనిసరిగా మండల రెవెన్యూ అధికారి కానీ వారి యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి అంత్యోదయ రేషన్ కార్డు తప్పనిసరిగా మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో భాగంగా కూడా 5% రిజర్వేషన్ కంపల్సరీ ఉంది కాబట్టి ఇవ్వాలి. అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇవ్వాలని ఒక జీవో ఉంది కాబట్టి సంగారెడ్డి జిల్లాలో నిజమైన అర్హులైన దివ్యాంగులకు కూడా క్రింది గ్రౌండ్ ఫ్లోర్లోనే దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు 5% కంపల్సరీ అమలు చేయాలని సంగారెడ్డి దివ్యాంగుల పక్షాన, అదేవిధంగా సంఘ పక్షాన కోరుతున్నాం. దివ్యాంగుల సంక్షేమం సంఘం, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా దివ్యాంగుల జేఏసీ, అదేవిధంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా మరి గతంలో 2018లో జీఓఎంఎస్ నంబర్ 1 ప్రకారం మరి దివ్యాంగులకు మరి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్లను కేటాయించడం జరిగింది. వారికి ఈ ఇందిరమ్మ ఇళ్లలో కూడా 5% కేటాయించాలని మరి దివ్యాంగుల జేఏసీ పక్షాన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రాన్ని మరి ఎంపీడీఓలకు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కు పంపించి ఈ లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగునికి మరి లబ్ధి చేకూర్చే విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ మరి లబ్ధి చేకూర్చే విధంగా మరి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా సమీక్ష సమావేశాలు ఎంపీడీఓలతో కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో నిర్వహించాలని, ఏదైతే గతంలో జారీ చేసిన 2018లో జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 1 ప్రకారం మరి ప్రతి ఒక్క మండలాధికారి, అది పట్టణాధికారులకు ఆదేశాలు వెళ్ళాలని మరి దివ్యాంగుల జేఏసీ పక్షాన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరి కోరుతున్నాం. ఎందుకంటే దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే బాధ్యత జిల్లా ఉన్నతాధికారి అయిన జిల్లా కలెక్టర్ గారికి ఉంది కాబట్టి మరి వాళ్లకు గుర్తు చేయడానికి ఈరోజు మరి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అర్హులైనే తప్పకుండా దివ్యాంగులను కూడా మరి 5% తప్పకుండా వాళ్ళకు ఏదైతే జీవో గతంలో జారీ చేసిన జీవో ప్రకారము 5% కేటాయించాలని, తప్పకుండా అవి విసుగాకుండా ఎవరు నష్టపోకుండా ప్రతి ఒక్క దివ్యాంగునికి లబ్ధి చేకూర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. దివ్యాంగులకు కూడా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డులు, ఇతర ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో కూడా మరి 5% వరకు వాళ్లకు కేటాయించిన 5% తర్వాతనే మిగతా వాళ్ళకు కూడా అందించాలని మేము దివ్యాంగుల పక్షాన